టీసీఎస్ అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ. దీనికి సంబంధించి క్యాబినెట్లో రిజల్యూషన్ కూడా జరిగింది. 21 ఎకరాలు మొత్తం. అయితే ఈ 21 ఎకరాలని ఎకరా 99 పైసలకి రాష్ట్ర ప్రభుత్వం టీసీఎస్కి ఇచ్చింది, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి. టాటా కంపెనీకి 99 పైసలు కూడా అవసరం లేదు, ఫ్రీగా కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు రారు. 99 పైసలు కూడా అవసరం లేదు, ఫ్రీగా కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు రారు. సో 99 పైసలకి ఇచ్చారు, బాగానే ఉంది. తర్వాత అర్సా యుఆర్ఎస్ఏ అనే ఇంకొక కంపెనీ, ఈ అర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కూడా ప్రభుత్వం భూములు అలాట్ చేసింది. ఈ అర్సా కంపెనీకి భూముల్ని విశాఖలోని మధురవాడ దగ్గర 3.5 ఎకరాలు కేటాయించింది. అలాగే కాపులుప్పాడ దగ్గర 56 ఎకరాలు కేటాయించింది. ఈ కేటాయింపులు రూపాయికి, వీటికి కూడా రూపాయికే ఇచ్చారు. ఊరు పేరులోని కంపెనీకి లేకపోతే బినామీ సంస్థలకి ఈ రకంగా దోచిపెట్టేశారు. ఊరు పేరు లేని ఉర్సాకు విశాఖలో అత్యంత కారు చౌకగా ఎకరం 99 పైసలకే